ఏంటిదంటే మనకి పురుగులు ఉంటాయి, చిన్న వామ్స్ అంటాం మనం. తేనె పురుగులు అవి ఏమి మనం ఇప్పుడు మట్టిలో ఆడుకున్నప్పుడు కానీ కొన్ని క్రిములమైన పదార్థాలు ముట్టుకున్నప్పుడు కానీ వన్స్ వి స్టార్ట్ ఈటింగ్ చేతులు కడుక్కోకుండా మనం తినేస్తాము. అప్పుడు అవి మన కడుపులోకి వెళ్ళి పెద్దగా అయిపోతాయి. దెన్ మనకి ఏం రిస్క్ ఉంటుంది, మనం ఏం తీసుకున్నా ఏం తిండి తిన్నా మీతో పాటు మీరు దానికి కూడా తినిపిస్తూ ఉంటారు. సో దానివల్ల ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్ మనకి అనీమియా వచ్చే అవకాశం చాలా ఎక్కువ పెరిగిపోతుంది. అనీమియా అంటే రక్తహీనత. సో ఆన్ యావరేజ్ అరౌండ్ మనకి హీమోగ్లోబిన్ లెవెల్స్ అని ఉంటాయి. మీలో బయాలజీ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బ్లడ్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. దాంట్లో మనకి 15-16 ఉండవలసింది చాలామందికి 10-9 కూడా ఉండదు. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్ అది ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్. ఇండియాలో ప్రతి 3 ఆడపిల్లలకి 2 అనీమియా ఉండే స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో మీరు ఎస్పెషలీ ఈ ఎన్డీడీ నేషనల్ డీవార్మింగ్ అనేది మీరు చేయాలి. అంటే మీ బాడీలో మనకు తెలియకుండానే నా బాడీలో కూడా ఉంటాయి, మీ బాడీలో కూడా ఉంటాయి. ఈ పురుగులు మన బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి. అది పోవాలంటే మనం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ట్యాబ్లెట్స్ కూడా 10 రోజులకి 10 సార్లు అట్లా ఏం లేదు, జస్ట్ మీ ఈరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ట్యాబ్లెట్ పేరు కూడా మీకు ఆల్బెండజోల్ అంటారు. మీ అందరి కోసం కూడా డిఎంహెచ్ఓ గారు ఇక్కడ తీసుకొచ్చారు, మీ అందరికి కూడా అడ్మినిస్టర్ చేశారు. ఈ ట్యాబ్లెట్ని మీరు మన మిగతా ట్యాబ్లెట్ లాగా నోట్లో పెట్టుకొని నీళ్ళు తాగేయకండి. దీన్ని నమలాలి. దీన్ని నమిలి దాని తర్వాత మనం మింగేసేయాలి. సో ఇది మీరు తప్పకుండా ఇప్పుడు మేము కూడా మీకు అడ్మినిస్టర్ చేస్తాం. తర్వాత కూడా ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ గారు, మీరు ప్రతి క్లాస్ రూమ్లో హెడ్ మాస్టర్స్ చెప్పి ప్రతి క్లాస్ రూమ్లో ప్రతి స్టూడెంట్కి అందేలాగా చూసుకోండి. సంబడి మైట్ బి యాబ్సెంట్ టుడే. ఈరోజు యాబ్సెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే, ఎస్పెషలీ 3 years కంటే తక్కువ, 3 సంవత్సరాల కంటే తక్కువ మీకు తమ్ముళ్ళు ఉండొచ్చు, చెల్లెళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఈ ట్యాబ్లెట్ మీరు కావాలంటే తీసుకెళ్ళొచ్చు, మేము ఇచ్చేస్తాము. వాళ్ళు నమలలేరు కాబట్టి ఈ ట్యాబ్లెట్ని క్రష్ చేసి, అంటే కొద్దిగా ఇరగొట్టి చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళు నీళ్ళతోటి తాగేసేయచ్చు. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇది కేవలం డీవార్మింగ్ కోసమే ఇంత పెద్ద ప్రోగ్రామ్. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వాళ్ళకి కీలకమైన చాలా పనులు ఉంటాయి, అవన్నీ తీసి మీతో మాట్లాడడానికి, మీకు ఈ ట్యాబ్లెట్లు ఇవ్వడానికి వచ్చారు. సో ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక్కొక్కరు మీతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఒక్కొక్కరు 10 ఇళ్లలో ఉన్న పిల్లలకి ఇప్పించే బాధ్యత కూడా మీరే తీసుకుంటారా? తీసుకొని వాళ్ళకి మోటివేట్ చేయాలి వాళ్ళందరికీ. దాంతోపాటు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళకి కానీ స్టాఫ్ కానీ కౌన్సిలర్స్ మిగతా అందరూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళందరూ ఈ టాబ్లెట్ మీద ఈ నూలి పురుగుల మనకు ఏం హాని చేస్తుంది, మనకు రక్తహీనత ఎట్లా తగ్గుతుంది, మన పరిస్థితి ఏంటి, హెల్త్ గ్రౌండ్ ఏంటి, అందరికి మోటివేట్ చేసి ఒక్కటేసారి టాబ్లెట్ కాబట్టి అందరూ ఫాలో చేయాలని, అందరూ వేసుకోవాలని కోరుకుంటున్నా. లాస్ట్ 10 రోజుల కిందటనే అనుకుంటా మన ఊరు మన బడి కార్యక్రమం ఇక్కడనే చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో ఈ స్కూల్స్లో కొన్ని కమిట్మెంట్ ఇచ్చిపోయినాం. అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలో గౌరవ కలెక్టర్, అప్పుడున్న కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి కొత్త కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మళ్ళీ ప్రొసీడింగ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ మేము ఇచ్చిన మాట మొత్తం నిలబెట్టుకునే బాధ్యత కూడా మేము తీసుకొని అవన్నీ చేస్తాం. దాంతోపాటు మేము ఏమేమి మాట ఇచ్చినాం, ఫస్ట్ 4 సబ్జెక్టుల మీద మేము ఇమ్మీడియట్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకటి విద్య, మెడికల్, ఇరిగేషన్, ఈ పవర్, ఈ 4 సబ్జెక్టుల మీద ఎల్లుండి గౌరవ మంత్రి గారు కూడా వస్తున్నారు, రివ్యూ చేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గంలో ఇక్కడ ప్రత్యేకత, ఇక్కడ ఇప్పుడున్న గౌరవ సీఎం గారు ఇక్కడనే చదువుకొని పోయిన ఎదురుగున్న కాంపౌండ్లు కాబట్టి వనపర్తి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది, ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. మేము ఏం కావాలని తీసుకోకపోతే అది సంతకం పెట్టిస్తున్నాడు. అందులో మొట్టమొదటి నేను ఇక్కడే మాట ఇచ్చిన కాబట్టి ఈ స్కూల్స్కి అన్ని సమస్యలు అయిపోయినాకనే వేరే స్కూల్కి పోతాం, అన్ని చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ గౌరవ డిఎంహెచ్ఓ గారికి మిగతా ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మీరందరూ మన టీము మీరంతా అలర్ట్ ఉండాలి. కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కరోనా టైంలో కూడా చాలా కష్టపడి పనిచేసిండ్రు. ఫర్దర్ ఇప్పుడు కూడా ఈ రాబోయే రోజుల్లో కూడా మీ డిపార్ట్మెంట్కు ప్రజల ఆరోగ్యం మీద చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీరందరూ వనపర్తి నియోజకవర్గంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా చేసి పేరు ప్రత్యేకాలు తెచ్చుకొని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.